హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా వెజిటేబుల్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. అది వేడైన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూని వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్, అలాగే కొన్ని పచ్చి బఠానీలు కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 టమాటాలను కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం వెల్లుల్లి, 5, 6 జీడిపప్పులు కూడా వేసుకోవాలి అందులోనే. అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలి. ఎక్కువసేపు మగ్గనవసరం లేదు. కొంచెం టొమాటో మెత్తబడితే సరిపోతుంది. ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడికిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కసూరి మేతిని బాగా నలిపి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, టేస్టీ వెజిటేబుల్ కర్రీ రెడీ. ఇది చపాతీలోకి కానీ అలాగే రైస్లోకి కానీ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.